Hi friends, good evening to everyone. My dear friends, సో రేపటికి ఇంట్రాడే స్టాక్స్ని నేను చెప్పడం జరుగుతుంది. రేపటికి బుధవారం. మొట్టమొదటిగా నేను చెప్పిన స్టాక్స్ అని కూడా మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ కెనరా బ్యాంక్ అనే స్టాక్ అనేటువంటిది అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది బ్రేక్అవుట్ చేసింది, ఇలా వచ్చి ఇలా బ్రేక్అవుట్ చేసింది కదా. కానీ ఇక్కడ డబుల్ బాటమ్ తీసుకుని మరలా పైకి వెళ్ళిపోయింది. కానీ ఈ ట్రెండ్ లైన్ వరకే సపోర్ట్ చేస్తూ అక్కడక్కడే ఉంటుంది ఇది. చూడండి ఫ్రెండ్స్, రేపటి రోజున కానీ ఇది కానీ ఇలా బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము ఇలా కిందకి ఈ ప్లేస్ దాకా వచ్చేస్తుంది. ఒక 2-3 డేస్లో దాకా వచ్చేస్తుంది. అంటే మొత్తానికి ఒకే రోజున రావచ్చు, లేకపోతే ఒకే రోజున రావచ్చు, లేకపోతే ఇండెక్స్ ఆప్షన్స్ బట్టి కూడా రావచ్చు. ఒకే రోజు రావచ్చు, లేకపోతే చెప్పలేము దాన్ని. కానీ రేపు పొద్దున కానీ అదే కాకుండా సో ఇలా బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం ఇదిగో ఈ ప్రైస్ని బ్రేక్అవుట్ చేసి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కొట్టి సెకండ్ ట్రెండ్లో కూడా బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము 640 రూపీస్ టార్గెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. లేదా ఇలా అయినా కింద పోవచ్చు. సో రేపు మార్కెట్ డౌన్లో ఉంటుందా లేకపోతే పైకి పోతుందా అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది, ఎటు పోవాలి అనే దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ కెనరా బ్యాంక్ని మాత్రం వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. సో రేపు అది ఎలా ట్రేడ్ అవుతుంది. సో ఇలా ఒక మీ స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా మాత్రం ఇది ఒక స్వింగ్. చూడండి, ఇక్కడ ఒక స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ని ఇక్కడ కంప్లీట్ చేయాలి. ఇలా కూడా చేయొచ్చు, మనం చెప్పలేము. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్వింగ్ని ఇలా కంప్లీట్గా స్వింగ్ కొట్టింది కదా, ఈ స్వింగ్ కొట్టినప్పుడు ఇలా కూడా కిందకి రావాలి కదా, ఆ స్వింగ్ని కూడా కంప్లీట్ చేసే విధంగా ట్రేడ్ అవ్వచ్చు. ఓకేనా? 50 మినిట్స్ కింద లో కింద ఇదిగో ఈ లెవెల్ కింద మీరు బై చేయండి, ఈ లెవెల్ కింద సెల్ చేయండి. ఇదిగో దీనిపైన మాత్రం ఇదిగో ఈ ప్రైస్ పైన ఈ ప్రైస్ పైన ఇక్కడ 640, ఇదిగో ఈ 610 రూపీస్ పైన మీరు సెల్ చేసుకోండి. ఓకేనా? బై చేసుకోండి. ఓకేనా? ఆర్సీఎఫ్ చూద్దాం. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది మీరు మరి బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఇక్కడ చూడండి ఒక పర్ఫెక్ట్గా చాలా రోజుల నుంచి ఇది బ్రేక్ కొడుతూ ఉంది. ఇదిగోండి, ఇదిగో ఇలా వచ్చింది, తర్వాత ఇలా వచ్చి మళ్ళీ కిందకి పోయి మళ్ళీ పైకి పోయి, ఒక మాట చెప్పాలంటే చాలా కష్టాలు పడుతుందని చెప్పొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది వన్స్ కానీ బ్రేక్ కానీ కొట్టిందంటే మాత్రము ఇదిగో 159.95 అనేటువంటి టార్గెట్గా ఉంది. అది చూడండి, ఎప్పుడు బ్రేక్ కొడుతుందో చెప్పలేము. ఇలా కానీ ఇది ఇలా ఇదిగో ఈ ట్రెండ్ కొద్దిగా లాగుదాం, ఆగండి. ఈ ట్రెండ్ లైన్ కానీ ఇలా బ్రేక్ కొట్టిందంటే మాత్రం మంచిగా మూమెంట్ వచ్చి కాసేపు ప్రాఫిట్ బుకింగ్ జరిగి మరలా కూడా ఇది ఫస్ట్ టార్గెట్ కొట్టింది. ఇది ఇంట్రాడే పర్పసే కాకుండా కొద్దిగా మనం పొజిషనల్ ట్రేడింగ్ పర్పస్ కూడా మనం 159.95ని టార్గెట్గా పెట్టుకొని మనం దీన్ని ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూసుకోండి. ఈ ఆర్సీఎఫ్ అనే స్టాక్ కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇది నేను నా వాచ్ లిస్ట్లో ఇది ఉంది. ఈ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకుని దీన్ని కూడా మీరు ట్రేడ్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత BHEL చెప్తాను. తర్వాత ఇలా చూడండి, ఐటీసీ స్టాక్ ఉంది చూడండి. ఐటీసీ స్టాక్ అనేటువంటిది పర్ఫెక్ట్గా సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ని ఫాలో చేస్తుంది. పైన రెసిస్టెన్స్ చేస్తుంది, కింద సపోర్ట్ చేస్తూ ఉంది. చూడండి, ఇది ఈరోజు ఇక్కడ బ్రేక్ కొట్టేది దాకా వచ్చింది కదా. చూడండి, ఈ లెవెల్ని కూడా రేపు కానీ ఈ లెవెల్ని ఇలా బ్రేక్ చేసిందంటే మాత్రం ఇక డ్రాస్టిక్గా డౌన్ఫాల్ అయిపోతుంది మార్కెట్. డౌన్ఫాల్ అయిపోయి ఇదిగో ఇది ఫస్ట్ టార్గెట్ కానీ సెకండ్ టార్గెట్ కానీ, ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. ఓకేనా? ఈ ప్రైజ్లు ఉంటాయి, ఈ ప్రైజ్లు నోట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది మీరు వాచ్ లిస్ట్లో కూడా యాడ్ చేసుకోండి. ఇదిగో ఐటీసీ స్టాక్ని ఫ్రంట్ లైన్ స్టాక్ ఫ్యూచర్స్లో ఉంది, ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుద్ది. రేపటికి కానీ ఏదైనా బ్రేక్ కొట్టిందంటే మాత్రం కిందకి ఈ లెవెల్ దాకా వచ్చేస్తుంది. తర్వాత హిందుస్థాన్ పెట్రోల్ చూద్దాం.
ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, హిందుస్థాన్ పెట్రోల్ అనేటువంటిది ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది. ఇది ఇది ఎలా అంటే, మీరు హిందుస్థాన్ పెట్రోల్ ఇక్కడ చూడండి, దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేస్తూ వస్తుంది. ఇక కొద్ది రోజుల్లోనే ఇది హెడ్ అండ్ షోల్డర్ ఫ్యామిలీ పార్ట్ అవుద్ది, లేకపోతే సిమెట్రికల్ ట్రయాంగిల్ అనే ప్యాటర్న్ ఫామ్ అవుద్ది, లేకపోతే ఇదిగో ఇలా వచ్చి ఇలా 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 కిందకు వచ్చి ఇలా పైకి ఇలా ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇలా పైకి వెళ్ళిపోయి ఈ టార్గెట్ని కొట్టుద్ది. ఇదిగో ఈ టార్గెట్ అనే కొట్టుద్ది చూడండి. లేదు రేపు కానీ మార్కెట్ అనేది డౌన్ఫాల్స్ అయినాయి అనుకో, ఇండెక్స్ డౌన్ఫాల్ బీభత్సంగా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు టార్గెట్ ఎంతవరకు ఉండొచ్చు చూస్తారా? ఇదిగోండి, ఇది దీని దాకా టార్గెట్ ఉంటుంది. దీన్ని హిందుస్థాన్ పెట్రోల్ అనేటువంటి దాన్ని మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ చూడకపోతే ఇక్కడ చిన్న దగ్గర చూస్తే మాత్రము ఇది పర్ఫెక్ట్గా కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఈడేమో కప్ అండ్ హ్యాండిల్ అయి ఉంది, ఇక్కడేమో కప్ అండ్ హ్యాండిల్లో ఉంది. దీన్ని వేరే కలర్ పెట్టుకుందాం, బాగుంటుంది. ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్లో ఉంది, ఫైనల్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఉంది, ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది, అన్నీ అనుకూలంగా ఉంది. ఇది కానీ పర్ఫెక్ట్గా మనం ఆలోచన చేస్తే ఈ లెవెల్ క్రాస్ కొట్టిందంటే, ఇదిగో పైకి కానీ కొట్టిందంటే 594.65 రూపాయలకి వెళ్ళిపోద్ది. కిందకి కానీ క్రాస్ కొట్టిందంటే మాత్రం 420 రూపాయలు టార్గెట్ కొట్టేస్తుంది. అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఎందుకంటే ట్రేడర్స్ యొక్క సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఎటు బ్రేక్ కొడుతుందని చెప్పేసి వెయిటింగ్ చేస్తూ ఉంటారు. ఇదేమి ఇక్కడ కప్ అండ్ హ్యాండ్లింగ్ ఉంది. ఓకేనా? హిందుస్థాన్ పెట్రోల్ కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి, ఖచ్చితంగా ఇది మంచి మనకి లాభాలు ఇస్తుంది. తర్వాత రైట్స్ అనే దాన్ని చూద్దాం. రైట్స్ అనేటువంటి దాన్ని చూస్తే ఇది ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్లో ఉంది, చూసారా? మీరు గమనించారా? ఇది ఆల్రెడీ చిన్నగా బ్రేక్అవుట్ అయింది, చూసారా? చిన్నగా బ్రేక్అవుట్, కానీ ఈ బ్రేక్అవుట్ కన్సెప్టబుల్ ఏం కాదు. ఇదిగో మహా అంటే 7 దాకా వస్తుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇది కానీ ఈ బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము ఇదిగో నెక్స్ట్ టార్గెట్ ఇది, తర్వాత టార్గెట్ కూడా ఇది ఇక్కడ దాకా రావచ్చు. ఎందుకంటే బ్రేక్అవుట్ హెవీ క్యాండిల్తో, అంటే హెవీ క్యాండిల్ అంటే ఏంటంటే హెవీ క్యాండిల్తో చేస్తే స్ట్రాంగ్ ప్లేయర్స్, ఒక బిగ్ ప్లేయర్ వచ్చి బిగ్ ప్లేయర్ వచ్చి దీన్ని ట్రేడ్ చేస్తున్నాడు అని అర్థం. బిగ్ ప్లేయర్ వచ్చి ట్రేడ్ చేసినప్పుడు ఇది బ్రేక్అవుట్ కొట్టిందంటే నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా అదే మూమెంటంలో ఇది ఈ ప్లేస్ దాకా వెళ్ళిపోతుంది అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగో ఈ టార్గెట్ దాకా వెళ్ళిపోతుంది అని అర్థం. ఓకేనా? ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత ఇది ఇలా కిందకి ఇలా డ్రాస్టిక్గా పడుతూ ఉంది, కానీ ఒకవేళ కానీ ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి ఇదిగో ఈ లెవెల్ దాకా పోయే అవకాశం కూడా ఉంది. ఈ లెవెల్ దాకా పోయిందంటే కొన్ని సందర్భాలు ఈ లెవెల్ని క్రాస్ చేసిందంటే ఖచ్చితంగా 860 రూపాయల దాకా కూడా పోద్ది, చెప్పలేం. రూపాయల దాకా పోవచ్చు, చెప్పలేము. అది కూడా మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. తర్వాత జేటీ లిమిటెడ్, ఇది చూడండి, ఇది భలే ఉంటుంది. ఇదిగోండి, ఇది ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ జోన్ని చేస్తూ బ్రేక్అవుట్ చేసింది. ఈ బ్రేక్అవుట్ చేసి ఒక స్వింగ్ అనమాట. నేను వేరే టాటా మోటార్స్ అటువంటి కంపెనీ బ్రేక్అవుట్ స్టాక్స్లో చూపిస్తాను. 2 స్వింగ్లు కానీ కొట్టిందంటే ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, ఇదిగో ఇలా కొట్టి మళ్ళీ రెండోసారి ఇక్కడ ఇలా కొడితే అప్పుడు ఇదిగో పైకి వెళ్ళిపోద్ది. బ్రేక్అవుట్ చేసింది ఆటోమేటిక్గా, ఇదిగో ఈ టార్గెట్ని కొట్టేసింది, కానీ ఇప్పుడు కొట్టిన టార్గెట్ ఎక్కువసేపు నిలబడకుండా వచ్చింది. ఇలా కొట్టింది, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఫైనల్గా అక్కడి నుంచి దాన్ని టార్గెట్ కొట్టుకుంటూ మళ్ళీ కిందకు వచ్చేసింది, మళ్ళీ సేమ్ ప్లేస్కి వచ్చింది. ఇక రేపు ఇది ఇలా బ్రేక్అవుట్ ఏంటంటే ఇంకా కిందకి వెళ్ళిపోయి ఇదిగో ఈ ప్లేస్ దాకా వస్తుంది, ఇదిగో ఈ ప్రైస్ దాకా వస్తుంది. ఓకేనా? ఆల్రెడీ చూస్తుంటే కొట్టి కింద కొట్టే విధంగానే ఉంది,
కానీ ఇది ఈ లెవెల్ని క్రాస్ చేయాలి. అది క్రాస్ చేస్తే ఇటు దాకా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్స్ ఇస్తాను, 2 నెంబర్స్కి ఫోన్ చేయండి. నాతో మాట్లాడాలనుకునే వాళ్ళు సార్ మాకు అకౌంట్ హ్యాండ్లింగ్ అనేటువంటిది చేస్తారా, మాకు ట్రేడ్ చేయడానికి కొద్దిగా రావట్లేదు, కొద్దిగా హెల్ప్ చేస్తారనుకునేటువంటి వాళ్ళు నా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఖచ్చితంగా మనం అందరం కలిసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జాగ్రత్తగా వీడియోస్ అన్ని చూడండి, నా ఛానల్ మొత్తాన్ని వీక్షించండి, మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ ఛానల్ చూస్తూ ఉండండి, కీప్ ఆన్ వాచింగ్ మై ఛానల్, యూ విల్ బి గెట్ updates in the stock market. Thank you so much.